కొల్చారం మండలం మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో గల మల్లన్న టెంపుల్ వద్ద మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. చక్కటి పంట పొలాలలో చక్కటి సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళల దరహాసాలతో, ఆ బాలగోపాల కేరింతలతో, ఒగ్గు కళాకారుల కథలతో పరమశివుడు పులకించి ఒగ్గు కళాకారుల రూపాలతో దర్శనమిస్తున్నట్లు ఆ నందీశ్వర్ల అందాలతో బండ్ల బోనాలు ఊరేగింపులు, వాటి మధ్య వైభవోపేతంగా మల్లన్న కళ్యాణం జరిగింది. ఓం నమ శివాయ. ఇక్కడ మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం గ్రామం కొనాపూర్లో కళ్యాణోత్సవం జరుగుతుంది. మార్గశిర మాసం బహుళపక్షంలో ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్న వాళ్ళ కొనాపూర్ భక్తులందరూ బండ్లలో అందరికీ తింపుతూ ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రజలు పైతర, మాందాపూర్, కొల్చారం, అలాగే రంగంపేట్, తుక్కాపూర్, మాందాపూర్ అలాగే చాలామంది ప్రజలు వచ్చి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. బ్రహ్మరాంబాసి మల్లికార్జున కళ్యాణం ఇక్కడ కొనాపూర్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. బండ్ల బోనాలు తిరిగి బండ్ల బోనాలు దింపుతారు కదా, బండ్లు ఫస్ట్ రోజు బండ్లు దింపి ఫస్ట్ పోచమ్మగాడ, కొనాపూర్ గ్రామంలో పోచమ్మగాడ బండ్లు దింపుతారు. 5 ప్రదక్షిణ చేసిన తర్వాత తెల్లారి మల్లికార్జున స్వామి దగ్గర 5 ప్రదక్షిణ చేసి, అలాగే అందరూ తింపిన వాళ్ళు వచ్చి స్వామి దగ్గర తీర్థం బొట్టు తీసుకొని వెళ్తారు. అలాగే లాస్ట్ రోజు కూడా కళ్యాణోత్సవం అయిపోయాక చుట్టుపక్కల ఒక ప్రదక్షిణ చేసి ఎక్కలి వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్తారు. ఎక్కడ బయట దిగాలి, గంట పడుతుంది. కళ్ళు పుట్టిన పండుగ కూడా గంట పడుతుంది. ఈ వేదమల్ల పండుగ బాబాయ్ చెక్కాల్సినట్టు గంట సీరు ఉంటుంది. ఇప్పుడు ఏమాయదు, గంట సీరు ఉంటుంది దెబ్బ. కోలపురం రాయా కురుమల్లు ఎక్కడ తిరుగుతుంది, దీని మొత్తం మంది కనిపెడతారు. కురుమల్లు బయటలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.